ఇప్పటితో ఎండ్ అవుద్దులేండి. ఎందుకు మీరు ఇప్పుడే కదా 40 రోజుల్లో ఏమైపోయిందని. ఇప్పుడు 40 రోజుల్లో అంటే ఎక్కడో చోట మొదలవ్వాలిగా, ఎక్కడో చోట మొదలవ్వాలి కదా. తీసుకొస్తాం, తర్వాత నిధులే తీసుకుంటాము. ఏమంటే ఒక్క విషయం అడుగుతానండి. ఓకే, మీరు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీపిస్తే ఒకటే, బీహార్కి 65,000 కోట్లు, ఒక్క నిమిషం, బీహార్కి 65,000 కోట్ల నిధులు, మనకి 15,000 కోట్ల అప్పులు. ఏ రకంగా మీరు బ్యాలెన్స్ చేస్తారు దాన్ని? నేను కాసేపు ఒక అవుట్ సైడర్, నాకేం తెలియదు అనుకొని చెప్పండి మీరు. మనకి 60,000 కోట్ల రూపాయలు విలువైన కంపెనీ వస్తుంది, సంస్థ వస్తుంది. సో మనకి 25,000 కోట్ల రూపాయల ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. 2 ఓఆర్ఆర్లు మనకు కూడా చేశారు కదా. బీహార్ తో వాళ్ళతో ఎంత పోలికొద్దు. అమరావతి అనేది ఇప్పటికి ఎప్పటి నుంచో నలుగుతున్న అంశం. ఇది రీబిల్డ్ లో భాగంగా ఫస్ట్ ఏదో మర్చిపోకట్లాగా తీసుకొచ్చారు. అంత ఇదే అయిపోయిందని కాదు కదా, ఇంకా చాలా ఉంది. ఇప్పుడే మొదలైంది. ఆ మొదలైనప్పుడే అప్పులా మాకు వాళ్ళకేమో. సరే, మీకు అదనంగా ఇంకో ప్రశ్న అండి. 10 ఏళ్ల పాటు ఒక నిమిషం అది కాదండి, ఒక విషయం నేను చెబుతా. 10 ఏళ్ళైనా రాజధాని కూడా కట్టుకోలేని అసమర్థులు పక్క రాష్ట్రాలతో మనకు పోలిక ఎందుకండి? 10 ఏళ్లలో 5 ఏళ్ళు మీరే ఉన్నారు కదా. మీరంటే మీరు లేరనుకోండి, మొదటి 5 ఏళ్ళు సపోర్ట్ చేశారు. మరి అప్పుడు మీరేం చేశారు? అప్పుడు మీరేం చేశారు? ఎవరున్నారు ఏంటి అనేది కాదు, ఎవరున్నారండి అసమర్థులమే. అందరం అసమర్థులు ఒప్పుకొని తీరాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసమర్థులు. 10 ఏళ్ళైనా రాజధాని తెచ్చుకోలేకపోయాం, కట్టుకోలేకపోయాం. ప్రజల అసమర్థులా, నాయకుల అసమర్థులా? కాదు, ప్రజల అసమర్థులా, నాయకుల అసమర్థులా? ప్రజలు నాయకులను ఎన్నుకున్నారు కదా, ఒక 5 ఏళ్ళు బ్లాక్ చేశారు కదా. అప్పుడు అసమర్థమైన నాయకులను ఎన్నుకున్నప్పుడు వాళ్ళ తీర్పు కూడా అసమర్థతతోనే కూడి ఉంటది. ఇప్పుడు కొంచెం గాడిలో పడ్డాన్ని ఏదో ఒప్పో ఏదో మొత్తాన్ని ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ దాన్ని అప్పులు మనం వాళ్ళ బీహార్కి ఇంత ఇచ్చారు, లేకపోతే వాళ్ళెవరికో ఛత్తీస్గఢ్కి అంత ఇచ్చారు, మనకి ఎందుకు ఇవ్వలేదు? అసలు ఎందుకు మనకి? ముందు మనదేదో మనం ఏడవాలి కదా. ముందు ఇచ్చారు 15,000 కోట్లైనా అప్పు ఇచ్చారు. అసలు ఆ అప్పు తీసుకునే పరిస్థితి కూడా ఖజానాలో చిల్లి కావలేని వాళ్ళకి మనకు అప్పు ఎవరు ఇస్తారండి? అప్పు ఇవ్వడానికి ముందుకు రావాలి కదా ఎవరో ఒకళ్ళు. మీరు మొత్తానికి రామ్ కుమార్ గారికి శ్రమ తగ్గిస్తున్నారు. ఆయన చెప్పాల్సినవన్నీ మీరు చెప్పేసి, సరే రామ్ కుమార్ గారికి మళ్ళీ ఒకసారి విజ్డమ్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు, నిజాలే నేను మాట్లాడుతున్నా, నిజాలేనండి, అబద్ధాలు ఏమి ఆకాశం నుంచి తీసుకొచ్చి నేను చెప్పట్లా, నిజాలే మాట్లాడుతున్నా. ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్, మీరు బాగా సీరియస్ గా మాట్లాడదలుచుకుంటే సీరియస్ గానే చెప్తా. నేను మాట్లాడింది నిజమే, మీకు నిజమని నచ్చకపోవచ్చు, దాందే ఉంది. మీకు ప్రజాస్వామ్యంలో మీకు మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. నేను అడిగిన దాంట్లో తప్పేంటో చెప్పండి శివపార్వతి గారు. ఓకే, కాసేపు చౌదరి గారిని పక్కన పెడదాం. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, అప్పులు కావాలా, నిధులు కావాలా? మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అక్కడ ఉన్నది మన గవర్నమెంట్ అయిన తర్వాత, మనం నిధులు తెచ్చుకుంటావా, అప్పులు తెచ్చుకుంటావా? స్ట్రైట్గా అడుగుతున్నా. నిధులు కావాలి, అప్పులు కూడా కావాలి. నిధులు ఏమో అంత మనకు ఒక కంపెనీ కట్టాలంటే 50,000. 10 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళు అయిందండి. ఇవాళ మనం బ్యాక్ టు స్క్వేర్ వచ్చాం, మనం బ్యాక్ టు స్క్వేర్ 1 వచ్చాం. 10 ఏళ్ళు అయింది. నేను మీకు రిమైండ్ చేస్తున్నా, 10 ఏళ్ళు అయింది. ఇవాళ కొత్తగా అడగట్లా మనం. శివపార్వతి గారు, మీరు ఏంటంటే మీరు ఒక స్టాండ్ తీసుకొని దాని మీద ఫిక్స్ అయిపోయి మాడుతున్నారు. 10 ఏళ్ళు అయింది అనే విషయం మీరు కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు. నిధులు ఎందుకు ఇవ్వరు? పక్కోళ్ళకి ఇచ్చిన నిధులు మనకి ఎందుకు ఇవ్వరు? 10 ఏళ్ళ నుంచి మీరు ఎష్యూర్ చేసింది అమరావతి కోసం, మీరు ఎష్యూర్ చేసింది. అప్పులు ఎష్యూర్ చేశారా, నిధులు ఎష్యూర్ చేశారా? వాళ్ళ ప్రెజెంటేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు, తెచ్చుకున్నారు. మన దగ్గర ఏముంటాయని చెప్పి తీసుకొచ్చి. ఎందుకు లేవండి? మన దగ్గర పాత బూజు దిలిపితే బోల్డెన్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి మన దగ్గర, వెళ్ళి తెచ్చుకోవాలి. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు చౌదరి గారు. మీరు వెళ్ళండి, రైట్, మీరు పంపించండి, డెలిగేషన్ కింద మీరు పంపించండి. ఐఎమ్ రెడీ. మీరు పంపిస్తారా? మీకు ఆ ధైర్యం ఉందా? ఐ హావ్ ఎ డ్రాఫ్ట్ ప్రపోజల్ విత్ మీ. మీకు ఆ ధైర్యం ఉందా? మీ నాయకుడితో మీరు మాట్లాడతారా? నేను వెళ్తా. ఓకే, మీరు చాలా తేలిగ్గా మాట్లాడారు కాబట్టి నేను వెళ్తా, నేను చేయగలిగే చేస్తా. మీరు ఓకేనా? ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తున్నారా? నీకేం తెలియదు అన్నట్టు మీరు మాట్లాడారు కాబట్టి, నాకేం తెలుసో వెళ్ళి అక్కడ చెప్తా. మీరు ఒప్పుకుంటారా? స్ట్రైట్ ఆన్సర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఏమంటే ఇది నా సొంత ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఏం కాదు, రాష్ట్రం కోసం మీరు మాట్లాడినా నేను మాట్లాడినా. సో నా సొంత ఇంట్లో అయితే, నా కోసం అయితే నాకు మొహమాటాలు ఉంటాయి, రాష్ట్రం కోసం నాకేం మొహమాటాలు ఉంటాయి. మీరు వెళ్ళండి అన్నారు కదా, మీరు పంపిస్తారా అని అడుగుతున్నా నేను.
లేకపోతే తీసే నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు వెళ్ళండి అన్నారు, మీరు పంపిస్తారా అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి. అలా కాదండి, మీరు పంపించారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారండి, మీరు పంపిస్తే వెళ్ళాల్సిన ఒక సామాన్యుని నేను. మీరు పంపించండి, ఒక సామాన్యుని పంపించండి. ఆవిడ అడిగారు కాబట్టి చెప్తున్నా. ఏ అంతరాత్రం లేనప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు పంపిస్తే నేను రెడీ అండి. మీరు పంపిస్తే నేను రెడీ. కావాలి మీలాంటి వాళ్ళే కూడా మీరు పంపిస్తే మేము రెడీ. లేదు మేము సామాన్యులను పంపం, మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము వెళ్ళండి, మాట్లాడండి. రైట్.